హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం అరుణ్వేగు పట్టేశ్వర టెంపుల్కి వెళ్తున్నాం. పేటూరులో అది చాలా 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 ప్రసిద్ధమైంది. ఇక్కడ ఈశ్వరుడు పార్వతి కొలువు ఉన్నారు కాబట్టి పట్టేశ్వర టెంపుల్, పట్టి ఈశ్వర. అక్కడ చాలా ఐడియల్స్ ఉంటాయి. అక్కడ చాలా అద్భుతంగా పూజ కార్యక్రమం జరుగుతుంది, చాలా పెద్ద. సో దానికి మనం వెళ్ళి దాని డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు రెడీ. సో మనం ఇప్పుడు కోయంబత్తూర్కి వచ్చేసి డే 4 ఇదేనా టెంపుల్కి వచ్చేసామా? టెంపుల్కి వచ్చేసాము మనం ఇప్పుడు. ఎందుకు అటంటే అక్కడెక్కడ యూటర్న్ తీసుకోవచ్చు, లేకపోతే వాళ్ళంతా కార్ పార్క్ చేస్తున్నాం కదా అక్కడ పెట్టుకోవచ్చు. అలా కాదు, వాళ్ళు అక్కడ పెట్టారు కదా, మనం పెట్టుకుంటే అయిపోతుంది. ఇదంతా టెంపుల్ లానే ఉందిగా. మందే తమిళనాడు అంటేనే మంది, ఎప్పుడో విడిపోయాము. అయితే ఇప్పుడేంటి? ఓకే, పార్కింగ్ అయితే టెంపుల్కి కొంచెం దూరంలో ఉంది. బావా, ఇంత దూరం రావడం ఎందుకు బావా? అయ్యో, ఇంక లోపలికి వెళ్ళమంటుండే ముసలాడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీహెచ్ వ్లాగ్స్. సో హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్కి స్టార్ట్ అయ్యి ఇది డే 4 అనమాట. డే 4 వచ్చేసి కోయంబత్తూర్లో మనం పేటూరులో ఉన్నటువంటి పట్టేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేస్తున్నాం. మీకైతే ఈరోజు నేను ఈ టెంపుల్ని చూపించిస్తున్నా. ఇంకా ఈ టెంపుల్ గురించి కూడా కొన్ని విషయాలని మీతో షేర్ చేసుకుంటాను. అదేంటి అంటే, అప్పుడు అంటే ఈ టెంపుల్ కట్టించక ముందు ఈ టెంపుల్లో ఉండే శివలింగం ఏదైతే ఉందో, అంటే ఒక శివలింగం అన్నమాట, పుట్టలో ఉండేదంట. అయితే ఆ పుట్ట పైన రోజు కూడా ఒక ఆవు వచ్చి పాలు పోస్తూ ఉండేది. అసలు ఆ పుట్టలో ఆ శివలింగం ఉందని అసలు అక్కడ ఎవరికీ తెలియదు అనమాట. ఆ తర్వాత ఏమైందంటే, రోజు ఆవు పుట్ట పైన పాలు పోస్తూ ఉండేది. ఆవుకు దూడ ఉండేది అనమాట, ఒక బేబీ. ఆ బేబీ పేరే పట్టి. మనకి ఆ పట్టి నుంచే మనకి ఈ టెంపుల్కి పట్టీశ్వర్ అనే పేరు అయితే వచ్చింది. సో రోజు కూడా అలా పాలు పోస్తూ ఉండేటప్పుడు ఈ దూడ అయితే ఏదైతే ఉందో ఆ దూడ ఆ చుట్టుపక్కల ఆడుకునేది అనమాట. అప్పుడు ఏమైంది, ఆడుకుంటూ ఉండగా ఆ పుట్టకి ఆ దూడ కాలు తగిలి పుట్ట కొంచెం ఇరిగిపోయింది. ఇప్పుడు పాలు తను ఇస్తున్నప్పుడు కూడా ఆ కాలు అక్కడే ఉంటుంది కదా, అప్పుడు లోపల ఉన్న శివలింగానికి తగిలిందనమాట. అప్పుడు ఆవు ఏదైతే ఉందో ఆవు శివుడికి క్షమించమని అడుగుతూ, నేను ఇక్కడే ఆత్మార్పణ చేసుకుంటాను అని చెప్పేసి కూడా అడుగుతుందనమాట. అప్పుడు శివుడు, వద్దొద్దు, నువ్వు అలాంటి పని చేయొద్దు, నువ్వు నీ మోక్షం కోసం ఇక్కడే తపస్సు చెయ్యు అని చెప్పారనమాట. సో అలా మనకి టెంపుల్ అయితే ఆవిర్భించింది. సో అందుకని మనకి ఆవు దేవుడ ఏదైతే ఉందో దాని పేరు మీదుగా పట్టేశ్వర స్వామి టెంపుల్ అనేసి వచ్చిందనమాట. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్, నెక్స్ట్ ఆ కలర్ కాంబినేషన్, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇక్కడ పేడ ఉంటుంది కదా, పేడలు అసలు పురుగులే పట్టవంట. ఇంకా ఇక్కడ ఉన్న చింత చెట్టు కాయలు మనం వేరే ఇంకెక్కడికైనా తీసుకెళ్ళి ఆ గింజలను ఉడిసినా సరే అవి మొలకెత్తవంట. అంత అంటే ఆ టెంపుల్కి ఏదైతే ఉందో మోక్ష జ్ఞానం, అంటే మనకి మోక్షం వస్తుందన్నమాట ఈ టెంపుల్ని దర్శించుకుంటే. ఇంకా ఈ టెంపుల్లో ఉండే నటరాజ స్వామి ఏదైతే ఉన్నారో, మనకి చిదంబరంలో కూడా అదే నటరాజ స్వామి ఉంటారు కదా, అక్కడ దర్శించుకునే జనాలు ఎవరైతే ఉన్నారో సేమ్ దర్శించుకోకుండా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారనమాట. అంటే అంత దూరం వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారంట. ఇక్కడ కూడా మనకి నటరాజ స్వామి అనే వాళ్ళు ఉంటారు. ఇక్కడ కూడా పార్వతి అమ్మవారు, నెక్స్ట్ ఇదంతా ఉంటుంది. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుందండి, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అదంతా ఆర్కిటెక్చర్, నెక్స్ట్ ఇంకా కలర్ కాంబినేషన్, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మనకి ఇది కోయంబత్తూరు నుంచి, అంటే మేమున్న దగ్గర నుంచి జస్ట్ 9 కిలోమీటర్స్ మాత్రమే అనమాట. అంటే ఇక్కడ గాంధీనగర్ నుంచి, మేము ఇక్కడ గాంధీనగర్ హోటల్లో స్టే చేస్తున్నాం కదా, ఇక్కడ నుంచి అయితే మనకి 9 కిలోమీటర్స్ అలా ఉంది. కోయంబత్తూరు నుంచి అయితే ఒక 5-6 కిలోమీటర్స్లోనే ఉంటుందన్నమాట టెంపుల్ అయితే. టెంపుల్ చుట్టూ చాలా పెద్ద పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది, మనం ఎక్కడైనా సరే కార్ పార్క్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి టికెట్ కౌంటర్ అనమాట. మనకి అక్కడ ప్రసాదం వచ్చేసి రవ్వ లడ్డు మనకి మన ఇష్టం ఇస్తున్నారు, ఇంకా వడ అట్లా ఇస్తున్నారు అనమాట. ఈరోజు మేము చాలా 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 అదృష్టవంతులు, ఎందుకంటే స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం చాలా బాగా అయింది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, చాలా అద్భుతంగా జరిగింది. అది రియల్గా వెలిసిన ఆ శివలింగానికి
రోజు ఆవు వచ్చి పాలాభిషేకం చేసేది, అది కూడా స్వర్గం నుంచి వచ్చింది. అది చాలా విచిత్రంగా ఉంది. అది దాని స్టోరీ కూడా త్వరలో రివీల్ చేస్తాం. స్వామి ఓం నమః శివాయ. సో టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత హరిణికి ఆ రోజు ఆఫ్టర్నూన్ ఒక మ్యాచ్ అయితే ఉండింది. ఇంకా మ్యాచ్ కోసం రెడీ అవుతుందన్నమాట. మొత్తం కిట్ అంతా వేసేసుకొని కొంచెం సెటప్ అంతా అవుతుందన్నమాట. తర్వాత కొంచెం ప్రాక్టీస్ కూడా చేశారు వాళ్ళ డాడీతోని అక్కడే ఆ స్టేడియంలోనే. ఇదైతే గాంధీనగర్లో పార్క్ అనమాట, గాంధీ పార్కు. ఇక్కడైతే మనకి గేమ్స్ అయితే అవుతుంటాయి. మనకి ఎక్విప్మెంట్ చెక్ ఇదంతా కూడా అక్కడ వివోసీలో జరుగుతుందన్నమాట. వివోసీ పార్క్ అక్కడ వేరే దగ్గర ఉంటుంది. ఇక్కడైతే మనకి ఇన్లైన్ హాకీ గేమ్స్, అక్కడ కొన్ని రోలర్, ఇంకా కొంతమంది అక్కడ కొంతమంది ఇక్కడ ఇలా జరుగుతున్నాయి అనమాట. ఫస్ట్ అయితే హరిణి కిట్ అంతా వేసేసుకొని చూసారు, అక్కడ గోలీ కూడా కిట్ అంతా వేసుకుంటుంది అనమాట. గోలీ సెటప్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అదనమాట, గోలీ మెయిన్ కదా, ఎందుకంటే గోల్స్ అన్ని ఆపడానికి. సో అదనమాట, ఆ రోజు హరిణి మ్యాచ్ అయితే ఓడిపోయింది, కానీ చాలా చాలా బాగా ఆడింది హరిణి అయితే. అదనమాట సంగతి. మెయిన్ ప్లేయర్ ఆఫ్ ద ఆ రోజు గేమ్ అనమాట, అంత బాగా ఆడింది. ఆ రోజే కాదు 3 రోజులు వాళ్ళకి ఎన్ని మ్యాచ్లు ఉన్నాయి అన్ని మ్యాచ్లు కూడా హరిణి ప్లేయింగ్ చాలా బాగుందనమాట. సో అదనమాట సంగతి. గేమ్ అయితే ఓడిపోయింది కానీ మంచిగానే ఆడింది అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు అంతా గేమ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. మేము ఉండేది టీటీడీసీ అనమాట, అంటే ఇది తమిళనాడు గవర్నమెంట్ హోటల్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కాంప్లిమెంటరీ అనమాట. సో చూసారా, మొత్తం రింగ్ అంతా కూడా పేరెంట్స్తో ఫుల్ నిండిపోయి ఉంటుంది. వీళ్ళైతే ఇక్కడ మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. వీళ్ళది రెడీ అయితే అయిపోయింది. నైట్ ఇంటికి అయితే వచ్చేసి కొంచెం ఫుడ్ అంతా తినేసామన్నమాట. తినేసి ఇంకా మంచిగా పడుకున్నాము. నెక్స్ట్ డే ఇంకొక మ్యాచ్ కూడా ఉండింది అనమాట తనకి. సో అదనమాట సంగతి. ఇక్కడికి ఈ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నా. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ కొట్టండి, ఇంకా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది, ఏం సంగతి అనేది కూడా. అదనమాట సంగతి. బాయ్ బాయ్. అది